గీతూ, యు ఆర్ గెటింగ్ లేట్. యా కమింగ్. అయ్యో మేడం వచ్చింది. వెల్కమ్ బ్యాక్ మేడం, చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి రాహుల్ని రమ్మను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాహుల్. సార్ ఆ బాంబే ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అదే రేపు ఆఫ్టర్నూన్ మీటింగ్ అనుకున్నారు కదా. అదేంటి ఈరోజు మార్నింగ్ లో ఏదో ఒకటి చెప్తాను రాహుల్, ఆ? నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1 వీక్ అయింది. నువ్వేంటి ఇక్కడ? రోహన్ మా హస్బెండ్. ఓ యువర్ లక్కీ సార్. రోహన్, రాహుల్ మా కాలేజ్లో క్లాస్మేట్. అవునా? అవును సార్. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. ఓకే సార్. నువ్వు ఆ బాంబే వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని సరిగా తీసుకో. ఓకే సార్. ప్రతిసారి వర్క్ చాలా డిలే అవుతుంది సార్. మనకి. చెన్నై ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అదే ఒకసారి ఫాలో అప్ చేయాలి. నేను ఒకసారి కాల్ చేస్తాను వాళ్ళకి. నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో. సరే ఓకే సార్. ఓకే సార్. ఏంటి పల్లవి ఇంటికి వచ్చేంత వరకే ఉంది. నెక్స్ట్ పేజ్ ఏమై ఉంటుంది అంటే పల్లవి వచ్చిన తర్వాత ఏదో జరిగింది. పల్లవికి కేసుకి ఏదో సంబంధం ఉంది. అదేంటో మనం వెంటనే కనిపెట్టాలి. సార్ టీ తాగండి సార్. ఏంటి సార్ కేసు మీద అంతగా స్టడీ చేస్తున్నారు? 1 అవర్ అయినా రెస్ట్ తీసుకోండి సార్. పోలీస్ జాబ్ నా చిన్నప్పటి కల. ఎంతో ఇష్టంగా కష్టపడితే కానీ నాకు ఈ జాబ్ రాలేదు. డ్యూటీలో జాయిన్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు. ఇది నా మొదటి కేసు. దీన్ని ఎలా అయినా సాల్వ్ చేయాలి. అప్పుడే మిగతా కేసుని ఎలా సాల్వ్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. మీ పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ చేస్తారు సార్. అది సరే, నువ్వు కూడా ఈ కేసు గురించి చాలా కష్టపడుతున్నట్టున్నావు. చాలా టైం అయింది, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. నాకు ఈ మధ్య పెళ్ళైంది సార్. ఈ సిటీలో అద్దెంట్లో ఉండడం చాలా కష్టం అవుతుంది. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఈ కేసుని సాల్వ్ చేసి ప్రమోషన్ తెచ్చుకుని ఆ వచ్చిన డబ్బులతో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని సార్. కొత్తగా పెళ్ళైంది అంటున్నావు. చాలా టైం అయింది సార్ సరే పద ఇంటికి వెళ్దాం. అలాగే సార్.